వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ఇప్పుడు ఇక్కడి నుంచి డిస్కషన్ మనతోటి ఫణీంద్ర బీజేపీ గారు కంటిన్యూ చేస్తారు. ఫణీంద్ర గారు నమస్కారం. సో ఇప్పటివరకు మనోజ్ చేసినటువంటి వ్యాఖ్యలు అని పక్కన పెడితే తను మొన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అడిగినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా సీసీటీవీ డ్రైవ్ ఎవరు రిమూవ్ చేశారు, ఎందుకు చేశారు, విష్ణు అసోసియేట్స్ ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది, ఇప్పుడు అదే వాళ్ళ పాట కాస్త చిక్కుగా మారింది. అరెస్ట్ చేశారు, ఎక్కడ ఫుటేజ్ ఉంది, ఏం చేశారు అనేది అడుగుతుంది, కోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది, ఖచ్చితంగా విచారణ గట్టిగానే ఉంటుంది. అది బయటపడిన తర్వాత దాంట్లో ఏముంది అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే తర్వాత ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాపం చూసుకోవడానికి పెట్టినటువంటి ఆయాలు కానీ మిగతా వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరు ఎందుకని వాళ్ళకు ముందుకు రావడం లేదా, అక్కడ జరిగినటువంటి అన్యాయం గురించి, వాళ్ళ మీద జరిగినటువంటి హరాస్మెంట్ గురించి చెప్పడానికంటే మోహన్ బాబు ఇంట్లో పనిచేసినటువంటి కొంతమంది ఆయాలు ఎవరైతే, మేబీ అది మోహన్ బాబుకి తెలిసినటువంటి వాళ్ళ, లేదు మనోజ్ తీసుకొచ్చినటువంటి వాళ్ళ, ఎవరనేది వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వాడికి జరిగినటువంటి అన్యాయం మీద ఎందుకని మాట్లాడడం లేదు అన్నటువంటిది కూడా తను ప్రశ్నించాడు. అలాగే ఎవరు ఈ డబ్బుల గురించి లేదంటే ఆస్తుల గురించి కుటుంబాన్ని మిస్యూజ్ చేస్తున్నారు లేదంటే మిస్లీడ్ చేస్తున్నారు, అది మనోజా విష్ణునా? దీనికి సమాధానం ఏంటి అంటే, నా దగ్గర సమాధానాలు చాలా ఉన్నాయి. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి నేను అక్కడ పనిచేశానని కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం మొత్తం సినిమాలన్నిటికీ కూడా అనేక విభాగాల్లో నేను పనిచేశాను, నాన్నగారి సినిమాలకు కావచ్చు లేదంటే విష్ణు సినిమాలకు కావచ్చు, 8 ఏళ్ల పాటు నేను చాలా కష్టపడి పనిచేశాను, వాళ్ళకి పైసా కూడా తీసుకోకుండా అని చెప్పి అది కూడా అడిగారు. దానికి సంబంధించి సమాధానం లేదు. అలాగే ఇటీవల కాలంలో తను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నిటిలో కూడా ఎక్కడ మోహన్ బాబు ఎంట్రీ అనేది 100% లేదనే చెప్పుకోవాలి, అందులో అయితే డౌట్ లేదు. బట్ తను అడిగినటువంటి ప్రశ్నల ప్రకారం ఎందుకని చెప్పి వీళ్ళు ఈ మాటలని మాట్లాడలేదు, ఎందుకని మోహన్ బాబు అంటే ఆయన నేను రిలీజ్ చేసినటువంటి వాయిస్లో కొన్ని మాత్రం నిజాలు ఉన్నాయి, కొన్ని మాత్రం వాటిని నమ్మాలా వద్దా అన్నటువంటిది వాళ్ళు చూపించేటువంటి ఆధారాలను బట్టి ఉంటుంది, అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. సో ఫణీంద్ర గారు, వెల్కమ్ టు ద డిబేట్. అన్నా నమస్తే. ఎస్, సో ఏంటి ఈ మోహన్ బాబు ఈ ఫ్యామిలీ ది మంచు ఫైల్స్ అని పెట్టాం టైటిల్ దీనికి, ఇప్పుడు దీనికి ఎప్పుడు ఎండ్ కార్డ్ అనేది పడుతుంది ఇది మొత్తానికి? ఒకసారి వాయిస్ ఒకసారి బ్రేక్ అయింది అన్న. ఈ మంచు ఫైల్స్ అనేటువంటి దానికి ముగింపు ఎప్పుడు? అన్న ఇప్పుడు వాస్తవంగా వచ్చేసరికి ఈ యొక్క సినీ ఇండస్ట్రీలోనే, సినీ యొక్క ప్రపంచంలోనే, సౌత్ ఇండియాలోనే మోహన్ బాబు కుటుంబం అనేది ఒక క్రమశిక్షణ కుటుంబం అని చెప్పేసి, ఒక క్రమశిక్షణ గల ఉంటామని చెప్పేసి ఆయన 10 సార్లు అనేది చెప్పడం అనేది జరిగింది, 10 మందికి చెప్పడం అనేది జరిగింది. నేను చాలా సిస్టమేటిక్ గా ఉంటాను అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. గతంలో కూడా చాలా సార్లు ఆయన స్టేజ్ మీద వాటి మీద. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక నేపథ్యాన్ని, కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని, కుటుంబంలో ఉన్నటువంటి ఏవైతే అది సామాన్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండేటువంటి ఆస్తి తగాదాలు, ప్రతి ఒక్క విషయం అనేది వాళ్ళు రచ్చక తెచ్చుకుని, అది ఎవరు తప్పున్నా సరే కూడా వాళ్ళు దాన్ని బయటకు తీసుకుని వచ్చి రచ్చకెక్కి వీధికెక్కి ఈ రోజున యావత్ ఈ యొక్క సినీ ఇండస్ట్రీ యొక్క పరువుని దిగజార్చే విధంగా వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క ప్రవర్తించే తీరు చాలా బాధాకరంగా ఉందట. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఎండ్ కార్డ్ అనేది అది మనం ఎవరు కూడా ఎండ్ కార్డ్ చేయగలదు. అసలు ఇదంత పెద్ద ఇష్యూనే వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు, కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక కుటుంబంలో ఒక తండ్రి కొడుకుల మధ్యన, గతంలో కూడా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేసి, పెద్దరాయుడు అని అలాంటి రకరకాల సినిమాలు, ఒక తండ్రి కొడుకుల మీద ఒక ఎంతో విలువలు ఉన్నతమైన స్థానాల కోసం గతంలో కూడా ఆయన ఎన్నో సినిమాలనే తీసుకొచ్చి ఆయన ప్రపంచానికి తీసుకొచ్చి, ఒక మానవాడికి తీసుకొచ్చి, ఒక తండ్రి అంటే ఇలా ఉండాలా, కొడుకు అంటే ఇలా ఉండాలా అని చెప్పేసి అదే సినిమాలో వివిధ డ్యూల్ రోల్ తో పోషించినటువంటి వ్యక్తి ఈ రోజున సొంత ఇంట్లోనే సొంత కొడుకు వెలివేసేటువంటి పరిస్థితిని ఆయన తెచ్చుకున్నాడు అంటే ఇది కేవలం అది ఎవరి తప్పు అనేది మనం వాస్తవంగా తెలిసిపోతుంది. అంటే ఒక క్రమశిక్షణ అనేది కొడుకు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఒక కొడుకు తండ్రి మీద క్రమశిక్షణ ఇవ్వలేనటువంటి పరిస్థితి, అంటే ఒక వాళ్ళల్లో కూడా ఒక ఆస్తి తగాదాలు, అంటే ఎంత చిన్నా చితగా సామాన్యమైన కుటుంబంలో పేద బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ లో వచ్చేటువంటి వ్యవస్థని ఈ రోజున సినీ ఇండస్ట్రీలో కూడా అతీతం కాదు అని చెప్పేసి ఈ రోజున నిరూపించారు. ఇదంతా పక్కన పెడితే ఆయన ఆ యొక్క కుటుంబాన్ని
ఆయన క్రమశిక్షణ నిలబెట్టుకున్న ముందు ఆయనకి ఒక క్రమశిక్షణ లేదు. ఒక 75 ఏళ్లకు సంబంధించిన ఒక మనిషి ఆయన ఎంత ఉన్నతంగా ప్రవర్తించాలి, ఆయన ఎంత ఉన్నతంగా ఆయన యొక్క 10 మందికి ఆయన ఈ రోజున సొసైటీలో ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యా యూనివర్సిటీ నడిపించేటువంటి వ్యక్తి, ఒక 10 మంది విద్యార్థులకి ఉచితంగా ఉద్యోగాలు చెప్తానని చెప్పినటువంటి వ్యక్తి, ఇన్ని రకాలుగా ఆయన గతంలో ఒక రాజకీయ అనుభవం ఉంది, విద్యావేత్తగా అనుభవం ఉంది, సినీ ఇండస్ట్రీలో ఉంది, ఒక ప్రొడ్యూసర్ గా ఉంది, ఇలా వివిధ కోణాలలో ఎంత అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఈ రోజున ఇంత నీచంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. అందులో వయసు ఏమీ చిన్నది కాదు. సినిమాల్లో ప్రవర్తించే ఒక హీరోయిజాన్ని ఈ రోజున నిర్దాక్షిణంగా, ఒక అమానుషంగా, ఒక సాటి రిపోర్టర్ ఈ రోజున ప్రపంచ మానవాళిలో ఈ రోజున సామాజిక శ్రేయస్సులో ఈ రోజున 4 సింహాలు కనిపించిన 5వ సింహంగా భావించేటువంటి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు ఈ రోజున సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క పరిస్థితుల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలియజేస్తూ ఈ రోజున ఎంతో కష్టపడుతున్నటువంటి జర్నలిస్టులు కానీ, కింద స్థాయిలో సరైనటువంటి జీతాలు ఉన్నా లేకపోయినా సరే ఒక ప్యాషనేట్ గా, ఒక విధి విధానాల కోసం ఒక కసిగా పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ గాని, ఇలా ఇన్ని రకాలుగా వాళ్ళు ఎన్నో అనుభవాలు అనుభవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి రిపోర్టర్స్ ని ఈ రోజున జర్నలిస్టులు నిర్దాక్షిణంగా, ఇది గతంలో కూడా సేమ్ సిచ్యువేషన్. అంటే ఆయన ఒక సినిమాల్లో హీరోయిజాన్ని, సినిమాల్లో విలన్ని ఆయన దృష్టికి ఆయనకు వ్యతిరేకంగా అనిపిస్తే, ఆయన యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా అనిపిస్తే ఎవరిని కూడా క్షమించడు, ఎవరిని కూడా ఊరుకోడు అని చెప్పేసి అని ఆయన క్లారిటీగా చూపించినటువంటి వ్యక్తిత్వం అది. అరే ఈ రోజున TV9 అది ఏ రిపోర్టర్ ఇది మాత్రమే కాదు ఫణీంద్ర గారు, అంటే ఆయన నేను ఎక్కడ తగ్గను, నేను ఎలా ఉంటానని చూపించడం మాత్రమే కాదు, ఆయనకు నచ్చకపోతే నేను ఏం చేస్తాను చూపించడమే కాదు, నా ఇష్టం నేను ఎవరినైనా కించపరుస్తాను అన్నటువంటిది కూడా ఆయన సినిమాల్లోనే చేశారు. ఎంత గొప్ప సినిమాలు తీసినప్పటికీ కూడా. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన బ్రాహ్మణుల మీద జరిగినటువంటి దాడి సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. అది బ్రాహ్మణుల మీద అన్న 100%. అది బ్రాహ్మణులు అంటే కులాలకు అతీతంగా ఏం చేసినా గానీ ఒక సినిమాలో ఒకళ్ళని కించపరిచే విధంగా ఆ రకమైనటువంటి ఇది పెట్టడం, దాని తర్వాత వాళ్ళు చాలా సామరస్యంగా ఇంటి దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా మీరు చేసింది తప్పు తీసేయండి అని. ఆ రోజు కూడా ఇలాగే వాళ్ళ బౌన్సర్లను పెట్టుకొని, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని రోడ్డు మీద పండితులను కొట్టించేటువంటి ప్రయత్నం ఆ రోజు చేశారు. ఏమనంటే వాళ్ళని గూండాలు అని చెప్పి వాళ్ళు అన్నారు. అర్చకులు, గుళ్ళో పూజ చేసుకునేటువంటి అర్చకుల్ని గూండాలు అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో జర్నలిస్టు ఎవడరా నువ్వు అంటే ఈ మాట మాట్లాడకూడదు. వారు అన్నటువంటి మాట కావాలంటే తర్వాత దీన్ని కవర్ చేయొచ్చు. ఎరా చెత్తనా కొడక నువ్వేంట్రా నన్ను అడిగేది అంటూ చాలా ఆగ్రహంతో ఇలాంటి మాటలు మాట్లాడతాం. రేపొద్దున మేము కూడా అడగచ్చు అంటారా? రేపొద్దున మేము కూడా అడగచ్చా? అన్నా నిజంగా జర్నలిస్టులు, నిజంగా నేను చెప్తాను, పార్టీలకు అతీతంగా ఈ రోజున ఎన్నో అవమానాలు భరిస్తున్నారు. ఎంతో మంది ఈ రోజున రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సెలబ్రిటీల దగ్గర నుంచి వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి నచ్చితే ఒకలా ప్రవర్తిస్తున్నారు, నచ్చకపోతే ఒకలా ప్రవర్తిస్తున్నారు. ఒకడైతే ఏకంగా రారా కూర్చో అని చెప్పిన మాట్లాడిన వ్యక్తి ఉన్నాడు రాజకీయ నాయకుడు. అది గత ప్రభుత్వంలో. అరే నేను గేన్ రా, నువ్వు గేనా, నాతో పాటు వచ్చి కూర్చోరా, పడుకోరా అన్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఒక వయసుతో సంబంధం లేకుండా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి, గతంలో ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి డైరెక్ట్ గా ఉత్తరాంధ్రకు సంబంధించిన విధంగా ఆయన ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏదో ప్రశ్నల్లో ఆయన జరిగినటువంటి విషయం మీద ఆయన గురించి వచ్చినందుకు డైరెక్ట్ గా ఒక రిపోర్టర్ని, జర్నలిస్టుల్ని, ఈ రోజుల్లో జర్నలిస్టుల్ని, రిపోర్టర్లకి వాళ్ళకి అసలు సరైనటువంటి వాల్యూస్ లేవు, సరైనటువంటి వాళ్ళకి సరైనటువంటి మర్యాదలు చూపించట్లేదు. అంటే వాళ్ళు ఎవరి కోసం రాస్తాడులే, ఎందుకు రాయళ్లే, వీడు మన మీద బతుకుతున్నారు, మనం చెప్తే చేస్తారు. అలాంటిదే వీళ్ళు కూడా తీసుకున్నారు. 100% ఒక నీచ భావం కలిగినటువంటి వాళ్ళు ఈ రోజున ఆయన ఒక బౌన్సర్ని, ఆయనే కాదన్న, ఆయన నచ్చితే ఆయన గనక ఎవరో ఒక పెద్ద రజనీకాంత్ స్టార్ గారి దగ్గర నుంచి సొసైటీలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని ఏరా పోరా అని మాట్లాడి ఆయన ఒక రువాబులాగా, ఆయన ఒక నవాబులాగా, లేదంటే ఆయన ఒక చెప్పిందే నేనే ఒక సిస్టానికి మారిపోయారు అంటే ఒక పెద్ద ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తర్వాత నేనే అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన కూడా ఏ రోజు ఇలా ప్రవర్తించలేదే. ఆయన అన్న అడుగు చూడాలని చెప్పుకుంటూ ఈ రోజున ఎంత నీచంగా, ఎంత బాధ అనిపిస్తుందన్నా. ఒక స్వామిమాల్లో ఉన్నాడు అతను, ఆయన ఎంత బాధాకరంగా ఆ వైర్ తీసుకొచ్చి కొట్టావు, కెమెరాని ధ్వంసం చేశావు, అది ఎవరిస్తాడది? ఈ రోజున ఒక రిపోర్ట్ అంటే మీకు అంత చీప్ గా కనబడుతుంది సెలబ్రిటీస్ కి.
ఈ రోజున మీరు కూర్చోవాలంటే ఆ రిపోర్టర్స్ కావాలి, మీరు ఎదగాలంటే రిపోర్టర్స్ కావాలి, మీకు ఏదైనా కావాలంటే రిపోర్టర్స్ కావాలి. ఈ రోజున రిపోర్టర్స్ లేకపోతే అసలు రాజకీయ భవిష్యత్తులే లేవు. ఈ రోజున రంగంలో ఏ విషయంలో కూడా రిపోర్టర్సే ఉన్నతమైన స్థానం. వాళ్ళు లేకపోతే, వాళ్ళు పని చేయకపోతే, వాళ్ళు లేకపోతే అయితే ఇదే అంశం మీద రాజకీయ నాయకుడైనా సరే. ఫణీంద్ర గారు, ఇదే అంశం మీద ఉదయాన్నే మంచు మనోజ్ ఏమో వచ్చి మొత్తం మీడియాకి సారీ చెప్పి, నేను మీకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాను, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి, మీకు కావాల్సిన సమాచారం నేను ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పడం, క్షమించండి నిన్న జరుగుండకూడదు, మా నాన్నగారి తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి పొద్దున్న అతను చెప్పాడు. అలాగే సంఘీభావం ప్రకటించి నేను తోడుగా ఉంటాను, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి నేను తోడుగా, నేను అండగా ఉంటాను, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానంటూ హామీ ఇచ్చాడు. అక్కడ కథ అయ్యింది. సరే, మనోజ్ పిలిచాడు కాబట్టి వెళ్ళారు మీడియా, వెళ్ళిన దానికి వచ్చినటువంటి బహుమతి అది, దానికి తను కూడా బాధపడుతూ సారీ చెప్పాడు. వేరాజ్ బీపీ పెరిగిపోయి కంటి దగ్గర, కాలి దగ్గర చిన్న చిన్న గాయాలైనటువంటి మోహన్ బాబు కానీ, లేదు దుబాయ్ నుంచి వచ్చినటువంటి విష్ణు కానీ మీడియా ముందుకు వచ్చి, లేదు మీడియాకి రిలీజ్ చేసినటువంటి దాంట్లో మీడియాను కూడా కించపరుస్తూ, ఇంకో పక్కన మాట్లాడితే అక్కడ కనీసం మమ్మల్ని క్షమించండి, నాన్నగారు అలాంటి మనిషి కాదు అని చెప్పకుండా అలా జరిగి ఉండకూడదు అనడం. ఆల్రెడీ జరిగిపోయింది, క్షమించండి